ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 30:19. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో విందాం. మరి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నిజంగా ఈ మాట వింటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఆన్సర్ ఉత్తరం ఇస్తాను అన్నాడంటే మనకు సంతోషమే కదా. మరి వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మరి నువ్వు అసలు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తేనేగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చేది. కాబట్టి నువ్వు దేవునితో ప్రతిరోజు క్రమం తప్పకుండా అనుదినము సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. మరి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉన్నావా? ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసంలో ఉంటున్నావా? మరి ఇవన్నీ కూడా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మరి ఈ వాక్య భాగం నీ వద్దకు వస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభువు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే మరి నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. ఒకవేళ నీవు ఆ విధంగా ప్రార్థించే వ్యక్తిగా లేకపోతే గనక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ మరి నీకు చెప్తున్న మాట ఏంటనగా, మరి ఆయన నీవు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాను అంటున్నారు. అంతేకాదు, నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాను అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పినా సరే ప్రార్థించలేదంటే నీదే తప్పు కదా. కాబట్టి ప్రార్థించు, ప్రభు నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తారు. దినములు గడుస్తున్నా, ఏళ్ల తరబడి అడుగుతున్నా, మరి పరిస్థితిలో ఏ మార్పు లేదు కదా. మరి ఇంకా నా సమస్య నుంచి నాకు విడుదల లేదు అని ఒకవేళ నీవు చింతపడుతున్నావేమో, అయితే ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా ఆయన నీతో చెప్తున్నారు కదా. ఈరోజు ఆయన నీకు ఒక భరోసా ఇస్తున్నారు. మరి ఆయన ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఉత్తరం ఇస్తాను, నువ్వు ప్రార్థించు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఏ విషయంలో కూడా నీవు అధైర్యపడవద్దు. ధైర్యంగానే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోవు. ప్రభు నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తారు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అందుకే లేఖనాల్లో గమనిస్తే యెషయా గ్రంథం నుంచి ప్రభు యొక్క మాటలు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. మరి 30:19 ఆయన అంటున్నారు కదా, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాను అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి మిత్రమా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే ధైర్యం కలిగి నీ ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టు. ఆయన ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబిస్తానని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నీకు నీవెంత మాత్రము భయపడక, అధైర్యపడక, ప్రభు నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తారని ఒక భరోసా కలిగి, ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అని ఒక ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపో. తప్పకుండా ఉత్తరం ఇస్తాడు ఆయన. ఎందుకంటే మాట ఇచ్చింది సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ స్నేహితులో, నీ బంధువులో నీకు మాటిస్తే తప్పవచ్చు, ఎందుకంటే వాళ్ళు మనుషులు కనుక. కానీ ప్రభు అయితే ఎంత మాత్రం కూడా అలా మాట తప్పడు. ఆయన మాట తప్పని వాడు, నరుడు కాదు కదా మాట తప్పడానికి. కాబట్టి ఆయన ఎంత మాత్రము మాట తప్పని దేవుడు. కాబట్టి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే తీరుతాడు. కాబట్టి నీవు ప్రార్థించకపోతే నీదే తప్పు అవుతుంది, నీదే ఆలస్యమేక. ఇంకెందుకు ఆలస్యం? మోకరించు, ప్రార్థించడం మొదలుపెట్టు. అది నీ ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య విషయమైనా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, ఏ సమస్య నీకున్నా సరే, నీ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభువు నీ సమస్యకి పరిష్కారం ఇస్తాడు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడంటే నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? సహోదరుడా, మరి ఇంతవరకు నువ్వు ప్రార్థించిన వ్యక్తివి అయితే ఇక మీదట ప్రార్థించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీకు భరోసా ఉందిగా. నేను ప్రార్థించడమే ఆలస్యం, ప్రభు నాకు ఇస్తారని ఒక భరోసాతో ప్రార్థిస్తే ఒకసారి ఆలోచించు, చక్కగా నువ్వు చాలా ఉత్సాహంగా కూడా ప్రార్థన చేయగలవు. అందుకే ఆయన ఈరోజు నీకు ఈ మాట ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను బలపరుస్తున్నారు. కాబట్టి నీవు ప్రార్థించగానే, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నారు. తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థించు. ప్రార్థనలు ఎక్కడ వెనక్కి వెళ్ళకు. ఇంకా రావట్లేదు ఆన్సరు, ఇంకా సమాధానం ఇవ్వట్లేదు అని నువ్వు ఎంత మాత్రం నిరుత్సాహపడకుండా నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. అది ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నీకు ఇచ్చిన వాగ్దానం అయితే ఆయన తప్పడు. నీకు ఇచ్చిన మాట అయితే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి కొద్దిసార్లు ఆలస్యం అవ్వచ్చు నీకు జవాబు ఇవ్వడానికి, అయినప్పటికీ నీవు మాత్రం ఎంత మాత్రము కూడా అధైర్యపడక, వెనకడుగు వేయక, తప్పకుండా మరి నీ ప్రభు
నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు తప్పకుండా ఇస్తారు. కాబట్టి ఒక ధైర్యము, ఒక భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. ప్రార్థనాపరుడుగా నీ ఉండాలి, ప్రార్థనాపరురాలుగా నీ ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నారు. కాబట్టి నీ ప్రార్థనా జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి. రక్షింపబడిన నీ కుటుంబ సభ్యులకు కూడా నీ ప్రార్థనా జీవితం మాదిరిగా తీసుకుని వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుని ఈ రక్షణలోకి రావాలి. మరి ఆ విధంగా నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించు. నీ ద్వారా నీ ప్రభువుకి ఘనత వచ్చేలాగా, మహిమ వచ్చేలాగా నువ్వు జీవించగలిగితే నిజంగా అది ఎంతో ధన్యత. అటువంటి ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నిన్ను కోరుకుంటున్నారు. ఇక మీదటైనా ఎక్కువ ప్రార్థించు, ప్రభు దగ్గర సమాధానం పొందుకో. ఇంకా అనేకులు నీ ప్రార్థన ద్వారా, నువ్వు పొందుకున్న విజయాల ద్వారా అనేకులు చూసి ఆశ్చర్యపడి క్రీస్తులోకి రావాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి. అట్టి జీవితం ప్రభువు ఇచ్చునుగాక. ఆమేన్.